కృష్ణానదిపై కీలక ప్రాజెక్టు అయిన శ్రీశైలం ప్రమాదకర పరిస్థితిలో ఉందని కేంద్రం తక్షణమే స్పందించి డ్యాం దిగువన ఏర్పడిన ప్లంజ్ పూల్ మరమ్మతులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి శాఖను రాష్ట ప్రభుత్వం కోరింది. ఈ మేరకు శ్రీశైలం ప్రాజెక్టుపై అధికారులతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. మంత్రి సూచన మేరకు డ్యాం నిర్వహణ పరిస్థితులపై రాహుల్ బొత్స కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఏటా కృష్ణాకి వస్తున్న భారీ వరదలతో శ్రీశైలం డ్యాం దిగువన లోతైన గుంత ఏర్పడిందని తెలిపారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీతో పాటు పలు కమిటీలు అధ్యయనం చేసి ప్రాజెక్టుకి ముప్పు పొంచి ఉందని హెచ్చరించాయని పేర్కొన్నారు. మరమ్మతులపై పలు సిఫారసులు చేసినట్టు వివరించారు. ఆ విషయంపై కృష్ణా బోర్డు ఎన్డీఎస్ఏకు రాష్ట ప్రభుత్వం పలుమార్లు లేఖలు రాసినట్టు పేర్కొన్నారు. ఆనకట్ట గ్యాలరీ స్లూయిజ్లు సరిగా లేవన్న విషయంపై రాష్ట డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ ఎన్డీఎస్ఏకి లేఖ రాసిందని వివరించారు. ప్రాజెక్టు గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు సహా శ్రీశైలం గేట్ల నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేశారని రాహుల్ బొత్స చెప్పారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణను తెలంగాణ చేపడుతూ ఉండగా ఇటీవలే నిర్వహణ పనులు పూర్తి చేసినట్టు వివరించారు. ఏపీ పరిధిలోని శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణను ఆ రాష్ట ప్రభుత్వం విస్మరిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రాజెక్టు నిర్వహణ మరమ్మతులకు ఆంధ్రప్రదేశ్ చర్యలు చేపట్టేలా చొరవ చూపాలని లేఖలో రాహుల్ బొత్స కోరారు.